హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రావణ చెరలో సీత' పార్ట్ 50. తనని తన అద్దంలో చూసుకుని, బావా! నీకు నేనంటే ఇష్టం లేదని అర్థమయింది కానీ, నా మనసులో నువ్వే ఉంటావు బావా! కానీ నీ మనసులో నేను లేనప్పుడు నువ్వు నాకొద్దు. ఈ రాధీని చేసుకునే లక్ నీకు లేదు బావా! మంచి చాయిస్‌ని మిస్ అయ్యావు అని అనుకుంటుంది తన మొహాన్ని చూసుకుంటూ. ఇంకా తన బాధ మనసులో ఆగలేక కన్నీళ్లను విముక్తినిస్తూ ఉంది. అలానే బెడ్ మీద పడి తన కన్నీళ్ళు ఇంకిపోయే వరకు ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. "ఏంటి పొద్దుటి నుండి చూస్తున్నా. ఆ ఫేస్ ఏంటే అలా పెట్టావు? కొంచెం మార్చు. చూడలేకపోతున్నా" అని శృతి అంటుంది రాధిని. "ఏ నేను ఎలా ఉన్నానే? నేను బానే ఉన్నా. ఈరోజు ప్లాన్స్ ఏంటి చెప్పు? మొత్తం తిరిగేద్దాం" అని ఎక్సైట్ అవుతూ అంటుంది రాధి. తన మూడ్‌ని చేంజ్ చేసుకుని. హ్మ్. ఇలా ఉంటే ఇలా అల్లరిగా ఉంటేనే బాగుంటుంది నువ్వు. నువ్వు మూడీగా ఉంటే ఇంకంతే బేబీ అని శృతి నవ్వుతూ రాధి బుగ్గలు లాగుతూ ఉంటే, ఆ! ఏంటి నువ్వెప్పుడు చూడు ఇలా నా బుగ్గలు లాగుతావు. చూడు ఎలా లడ్డూగా అయిపోతున్నానో అని చిరుకోపంగా అంటుంది రాధి. ఎలా అవుతాయే? అయినా నువ్విలా చబ్బీ చబ్బీగా ఎంత బాగుంటావో తెలుసా? చాలా క్యూట్‌గా ఉంటావు. రాధీ! నీకొకటి చెప్పనా? నిన్ను పెళ్లి చేసుకునేవాడు నీ అందాన్ని చూసి, ఇలా చబ్బీగా ఉండడం చూసి నచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు తెలుసా? అని రాధీని ఆట పట్టిస్తూ ఉంటే, ఏ ఊరుకోవే! అయినా ఇలా లడ్డూగా ఉంటే ఎవరే నన్ను చేసుకునేది? మాటలు బాగా నేర్చావులే అని కోపంగా పక్కకి వెళ్తూ అంటుంది రాధి. అలా కాదు రాధి. నువ్వు లడ్డూగా లేవు. అలా అని బక్కగా కూడా లేవు. మీడియం సైజులో బాగుంటావు. అదే నీకు చెప్తున్నా బంగారం. నువ్వే నమ్మటం లేదు అని శృతి అంటుంటే, ఇంక చాలులే కానీ పద బయటికి వెళ్దాం. సీతక్క వంట చేస్తుందంట. వెళ్ళి హెల్ప్ చేద్దాం పద అని రాధి అంటే, పద అని ఇద్దరు కిందకి వెళ్తారు వంటగదిలోకి. ఇంక వంటగదిలో మంచి మటన్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్న సీతని చూసి, వదినా అని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటుంది శృతి. ఏంటి శృతి లేచావా? కాఫీ కావాలా? అని చిరునవ్వుతో అంటుంటే, లేదొదినా నాకేం వద్దు కానీ, ఇంత మార్నింగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నావేంటి? టిఫిన్స్ కాకుండా డైరెక్ట్‌గా మాకు బిర్యానీ ఆఫర్ చేసావా ఏంటొదినా? అని తెగ ఎక్సైట్ అవుతూ అంటుంది శృతి. లేదు శృతి అలా కాదు. బిర్యానీకి అన్నీ అరేంజ్ చేసి పెడుతున్నా. టైం పడుతుంది కదా! అందుకే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి లంచ్ టైంకి అన్నీ చేసేస్తే బెటర్ కదా! అందుకే ఈ ప్రిపరేషన్ అని నవ్వుతూ చెప్తూ ఉంటే, ఓకే. ఓకే వదినా. నాకు కూడా వంట నేర్పించు. నేను బాగా వంట చేసి అందరికీ పెట్టేసి హ్యాపీ అవుతా అని శృతి అంటే, అమ్మ తల్లి నీ వంట మాకొద్దులే కానీ, అక్క నువ్వు స్టార్ట్ చెయ్యి. మేము పక్కన ఉండి హెల్ప్ చేస్తాం అని రాధి అంటుంది. అలా ముగ్గురు నవ్వుతూ సరదాగా మంచిగా ముచ్చట్లు పెడుతూ వంట చేస్తూ ఉన్నారు. సత్య ఏం చేస్తున్నావే? అయినా బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చావు. ఎక్కడికి వెళ్ళావే? అని కసురుతారు సావిత్రమ్మ గారు. అప్పుడే లోపలికి వస్తున్న సత్యని చూసి, ఏం లేదమ్మమ్మ పొలానికి వెళ్ళొస్తున్నా. అవునా! సరేలే కానీ అందరికీ ఈ కాఫీ ఇవ్వు అని సత్య చేతిలో ట్రేని పెట్టింది సావిత్రమ్మ. సత్య సైలెంట్‌గా ఆ హాల్‌లో ఉన్న అందరికీ కాఫీ ఇచ్చి, ట్రేలో ఒక కప్పు మిగిలి ఉండడం చూసి, మళ్ళీ సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ ఈ కప్పు ఎవరికివ్వాలి అని అడుగుతుంది సత్య. హాల్‌లో ఉన్న అందరికీ ఇచ్చావా? హా! అమ్మమ్మ ఇచ్చాను. సరే మరి పైన రూమ్‌లో సూర్య ఉన్నాడు. ఏదో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు. వెళ్లి తొందరగా ఇచ్చిరా. లేదంటే చల్లారిపోతుంది అని సావిత్రమ్మ గారు అనగానే, అమ్మమ్మ నేను వెళ్ళను. కావాలంటే శృతి, రాధి ఉన్నారుగా వాళ్ళని పంపించు అని ఆవిడ చేతిలో కప్ పెట్టి వెళ్తూ ఉంటే, ఆవిడ కోపంగా సత్య నెత్తి మీద మొట్టి, పోవే బావకిచ్చిరా పో అని కసరగానే సత్యని కోపంగా ఆవిడ్ని చూస్తూ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ ఉంది సత్య. ఏంటిప్పుడు నేను బావని ఎలా ఫేస్ చెయ్యాలి? అసలు ఈ అమ్మమ్మ అయితే నన్ను భలే ఇరికిస్తుందిలే. ఇప్పుడెలా? ఇప్పుడెలా బావని ఫేస్ చేయాలి? అని ఆలోచిస్తూ పైకెక్కి డైరెక్ట్‌గా లైబ్రరీకి వెళ్తుంది. ఆ రూమ్ బయట నుంచే లోపలికి తొంగి చూడగా చైర్‌లో కూర్చొని చాలా సీరియస్‌గా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు సూర్య. సూర్యని చూడగానే తన గుండె ఫాస్ట్‌గా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. చేతిలోని కప్ వణికిపోతుంది.
ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ మెల్లిగా అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. సూర్యకి సత్య వచ్చింది అని తెలుస్తున్నా కూడా తల మాత్రం ఎత్తకుండా ల్యాప్టాప్‌లో ఏదో సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. బావ చూడటం లేదుగా. సైలెంట్‌గా టేబుల్ మీద ఇక కప్ పెట్టేసి ఇక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది సత్య మనసులో. చిన్నగా సూర్య దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్ మీద కప్ పెట్టేసి సూర్యని కూడా కనీసం చూడకుండా వెనక్కి తిరిగి అడుగు ముందుకు వేయబోయింది. కానీ ఒక్కసారిగా అక్కడే తన అడుగులు ఆగిపోయాయి. ఎందుకంటే సత్య ఓని లాగినట్టు అనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి పెరిగిన తన గుండె వేగాన్ని, చప్పుడిని అదుపు చేసుకుంటూ మెల్లిగా సత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. కానీ తన ఓణి టేబుల్ మేకుకి చిక్కుకుని ఉంది. సూర్యాన్ని చూస్తే సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక్క క్షణం ఎందుకో సత్యకి చాలా బాధనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఏమీ చేయలేక ఇక తన చున్నీని తీసుకుని అడుగు ముందుకు వేసింది. కానీ ఈసారి సూర్య సత్యాన్ని పట్టుకుని అక్కడే గోడకి లాక్ చేసి సూటిగా తననే చూస్తూ ఉన్నాడు. సూర్య అంత దగ్గరగా ఉండడం చూసి తన ఊపిరి డైరెక్ట్‌గా తన నుదుటికి తాకుతూ ఉంటే తెలియని కంగారు, భయం పుట్టుకొచ్చి పక్కకి వెళ్ళాలి అని చూసింది సత్య. కానీ సూర్య చేతిని అడ్డు పెట్టేసరికి సూర్యని చూసే ధైర్యం చేయలేక సైలెంట్‌గా తల దించేసింది. చున్నీని నలుపుకుంటూ కూర్చుంది సత్య. సత్య, ఎందుకే నా ప్రేమని కాదని ఇలా నన్ను బాధపెట్టి నువ్వు కూడా బాధపడుతున్నావు? ఎందుకే ఇలా చేస్తున్నావు? అని బాధ, కోపంతో అడుగుతాడు సూర్య. కానీ సత్య ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్‌గా తల దించే ఉంటుంది. సత్య, ఇలా సైలెంట్‌గా ఉంటే కాదే, నీకు నా మీద ప్రేమ ఉంది కదా అని బాధగా సూర్య అడిగితే సత్య కోపంగా లేదు, నాకు ఎలాంటి ఇష్టం లేదు, ప్రేమ లేదు. నువ్వంటే నాకిష్టం లేదు అని కఠినంగా అంటుంది సత్య తలదించేసి. అబద్ధం చెప్పకు సత్య. మరి అదే సమాధానం అయితే నా కళ్ళల్లోకి చూసి చెప్పు. అప్పుడు నమ్ముతా నీకు నా మీద ప్రేమ లేదు అని. అయినా కూడా సత్య ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అలానే తల దించేసి ఉంది. చెప్పవే, నీకు నా మీద ఇష్టం ఉంది కదా, నిజం చెప్పు అని ఆశగా అడుగుతాడు పాపం సూర్య. సత్య కోపంగా తలదించి నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకొకసారి ఇలా నన్ను ఇబ్బంది పెట్టావనుకో, ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. మళ్ళీ ప్రేమ ప్రేమ అని నా వెంట పడకు అని గట్టిగా అరుస్తూ కంటి నిండా నీళ్లతో సూర్యాన్ని చూడలేక తల దించేసి అంటుంది సత్య. ఆ మాటకు సూర్య కోపంగా సత్య గొంతు పట్టుకోగానే సత్య విసురుగా సూర్యాన్ని నెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఈసారి సూర్యకి పట్టరానంత కోపం వచ్చింది. సత్యని లాగేసి గోడకి లాక్ చేసి తన చేతులను ఒక చేత్తో గట్టిగా పట్టుకుని తనని ఎటూ కదలనివ్వకుండా ఒక్కసారిగా తన్ని ముద్దు పెట్టుకుంటాడు సూర్య. ఆ ముద్దులో కోపం, బాధ, సత్య తనకెక్కడ దూరం అవుతుందో అన్న కంగారు అన్నీ కలిపి ఉన్నాయి. సత్యకింకా ఊపిరి ఆడక కళ్ళు మూతలు పడుతూ ఉంటే ఇంక తప్పక సూర్య సత్యాన్ని వదిలి కోపంగా తన ఫేస్‌లోకి చూస్తూ, "ఇప్పుడు చెప్పు. ఇంకా నేనంటే ఇష్టం లేదా నీకు? చెప్పు సత్య" అని కోపంగా సత్య భుజాన్ని కదుపుతూ అంటాడు సూర్య. సత్య గట్టిగా ఊపిరి తీసుకుంటూ సూర్యాన్ని కోపంగా చూస్తూ గట్టిగా సూర్య చెంప మీద కొట్టింది. అయినా కూడా సూర్య ఒక ఇంచు కూడా కదలకుండా అలానే సత్యాన్ని చూస్తూ ఉంటే సత్య కోపంగా సూర్యాన్ని నెట్టడానికి చూస్తుంటే అసలు కొంచెం కూడా కదలకుండా ఉన్నాడు. సత్యకి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొస్తుంది. ఇప్పుడేం చేయాలో తెలియక కోపంగా సూర్య వైపు చూస్తూ మీరు తప్పుకుంటే నేను వెళ్తాను అని కోపంగా అంటుంటే, అవునా, ఎక్కడికి వెళ్ళేది? నా కళ్ళలోకి చూసి ఆన్సర్ ఇవ్వు. లేదంటే నిన్నిక్కడే చంపేస్తా అని బేస్ వాయిస్‌తో కోపంగా అంటాడు సూర్య. నేను నీకు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. అయినా నువ్వంటే ఇష్టం లేదని చెప్పాగా. ఇక వెళ్తే బెటర్. లేదంటే అమ్మమ్మని, తాతయ్యని పిలిచి గొడవ పెట్టించాల్సుంటుంది అని కోపంగా సత్య అంటుంటే, అవునా, నాకదే కావాలే. పిలిపించవే. ఇప్పుడే మనిద్దరికీ పెళ్లి చేస్తారు అని సూర్య అంటే, చెప్తుంటే నీకు అర్థం కాదా?
నాకు నువ్వంటే ఇష్టం లేదు. నా లైఫ్ నా ఇష్టం. ఇన్ని రోజులు అమ్మ, నాన్న లేనందుకు కూడా నేనెప్పుడూ అంతగా బాధపడలేదు. కానీ నీ వల్ల నేను బాధపడాల్సొస్తుంది. దయచేసి నువ్వు నాకు దూరంగా ఉండు. నువ్వంటే నాకస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ వదిలేయి నన్ను అని కోపంగా సత్య అరవగానే సూర్య కోపంగా పిడికిలి బిగించి టేబుల్ మీద ఉన్న ల్యాప్‌టాప్‌ని విసిరికొట్టాడు. కోపంతో సత్యకి భయం వేసినా కూడా సూర్యాన్ని చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది బాధగా. సత్య అలా మాట్లాడుతూ ఉంటే సూర్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత ప్రేమించాడో సత్యని. కానీ లాస్ట్‌కి ఇలా అయిపోయింది అన్న బాధతో ఇంకక్కడ ఉండలేక తన రూమ్‌కి వెళ్ళిపోయాడు సూర్య. సత్య తన రూమ్‌కి వెళ్ళి అద్దంలో తన పెదాలను చూసుకుంటూ మొత్తంగా కందిపోయి ఎర్రగా ఉండడం చూసి సూర్య తనకి ఇప్పుడే ముద్దిచ్చాడు. ఇంతవరకు తనని ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. అలాంటిది ఇప్పుడు కోపంలో ఇలా చేశాడు. అది కూడా తన వల్లనే అని అర్థమవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి తనది. ఇక అలానే ఏడుస్తూ, ఏడుస్తూ బెడ్ మీద పడుకుని ఫోన్‌లో ఉన్న సూర్య ఫోటోని గుండెలకు హత్తుకుని, "బావా సారీ. అసలు నిన్ను ఎన్ని మాటలన్నానో, నిన్ను నా చేతులతో కొట్టాను" అని బాధగా ఏడుస్తూ తన చేతులను చూసుకుంటూ కోపంగా ఒక చిన్న కత్తితో తన అరచేతిని ఇష్టం వచ్చినట్లు కోసుకుంది. "నిన్ను కొట్టిన ఈ చెయ్యి నాకు కూడా నచ్చలేదు బావా! అందుకే నాకీ శిక్ష" అని మనసులో అనుకుంటూ కాటన్‌తో రక్తాన్ని అంతా కూడా క్లీన్ చేసి బ్యాండేజ్ వేసింది సత్య. ఎందుకంటే మళ్ళీ అందరూ ఆ చేతిని చూసి క్వెషన్ చేస్తూ ఉంటారు. అందుకే జస్ట్ చెయ్యి కట్ అయిందని చెప్తే సరిపోతుంది అని సైలెంట్‌గా కొట్టు కట్టేసి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంది. మరి వీళ్ళిద్దరికీ పెళ్లవుతుందంటారా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.